హాయ్ ఆల్. ఇప్పుడే 'ఈషా' మూవీ చూసా. ఫైనల్లీ మొత్తానికైతే ఓటీటీకి వచ్చిందన్నమాట సినిమా. అదేందో ఫస్ట్ రిలీజ్ చేశారు అమెజాన్ ప్రైమ్‌లో. కానీ మన కంట్రీకి కాదన్నమాట. కెనడా కంట్రీకి రిలీజ్ చేశారు. మరి ఎందుకు అలా చేశారో నాకు తెలీదు. నేనైతే అప్పుడే డౌన్‌లోడ్ చేసుకొని చూసా. అంటే అందరికి అఫీషియల్‌గా వచ్చాక రివ్యూ పెడదామని చెప్పి నేనైతే పెట్టలేదన్నమాట ఇప్పటిదాకా. ఇంతకీ ఈ మూవీ ఎలా ఉందంటే, ఫస్ట్ ఈ మూవీ చూసే ముందు మీరైతే ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మంచి ఇయర్ ఫోన్స్ ఏమైనా ఉంటే అలా పెట్టుకొని ఫోన్ ఆర్ ల్యాప్‌టాప్‌లో చూడండి సినిమా. మంచిగా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే సౌండ్ డిజైన్, మ్యూజిక్ అయితే చాలా చాలా నచ్చింది. ఇంకా మూవీ ఎలా ఉందంటే యావరేజ్‌గా అనిపించింది. లైన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మన అనుభవంకి రానంత వరకు ఏదైనా సరే మూఢనమ్మకమే. దీని మీదే మూవీ అంతా వెళ్తుంటది. మూవీలో నెగెటివ్ ఏంటంటే ఆ ప్రొసీడింగ్స్. సీన్స్ అయితే అస్సలు ఇంట్రెస్టింగ్‌గా ఉండవన్నమాట. ఏదోలాగా ఉంటాయి. ఆ సౌండ్ ఎఫెక్ట్స్ అయ్యి బావుంటాయి గానీ, దానికి తగ్గట్టుగా సీన్స్ అక్కడ ఏమి ఉండవన్నమాట. ఎందుకిది అన్నట్టు అనిపిస్తది. చాలా లాగ్ అనిపిస్తది. దాని తర్వాత మధ్యలో అయితే కాసేపు నిద్రొచ్చేసిన ఫీలింగొచ్చిందనమాట. కానీ అలా ఓపికగా జూస్తే ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ పోర్షన్స్ అయితే చాలా బావున్నాయి. ఒక ట్విస్టొస్తది. ఆ ట్విస్ట్ కూడా సూపరుందనమాట. ముందు మనకి ఏవైతే బోరింగ్‌గా ప్రొసీడింగ్స్ అనిపిచ్చాయో వాటిని తీసుకొచ్చి చూపిస్తారమాట. అది నాకు అనిపిచ్చింది. మంచిగా అనిపిచ్చింది. 'ఈషా' అనే టైటిల్ ఎందుకు పెట్టారు అని దానికి జస్టిఫికేషన్ ఇస్తారు. అది కూడా బావుంది. ఇంకా ఫైనల్‌గా చెప్పొచ్చేదేంటంటే మూవీ అయితే కాన్సెప్ట్ పరంగా బావుంది. మధ్యలో కొన్ని సీన్స్ అనేవి కొంచెం మంచిగా రాసుకుంటే చాలా బావుండేది. మంచిగా హిట్ అయ్యేది. అండ్ ఇంకొకటి ఇది హర్రర్ మూవీ అని చెప్పారు గానీ మనకేం అనిపించదు. లైట్‌గా కొన్ని ఎఫెక్ట్స్ అయితే బావుంటాయన్నమాట. అవి గూడా ఎప్పుడు ఒక మంచి ఇయర్ ఫోన్స్ కానీ, ఐఎమ్స్ కానీ ఇలాంటివి పెట్టుకొని వింటుంటే అప్పుడు మనకు తెలుస్తాయి. నాకైతే అలా అనిపించింది అది. ఇంకా మూవీ చూడాలా వద్దా అంటే వన్ టైమ్ వాచ్ అని జెప్తా. సరే మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. థ్యాంక్స్ అ లాట్ అండి.